చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎప్పుడైనా 3 ఆలు కామన్. 1 అవినీతి, 2 అరాచకం, 3 అప్పులు. ఈ అప్పులకు సంబంధించి ఒక వార్త కూడా మనం విశ్లేషిస్తే, సర్కారు నిర్వహణ జనంపై అప్పుల భారం. 23 నెలల్లో 3,56,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు సర్కారు ఈ మంగళవారం చేసేస్తున్నటువంటి అప్పు, ఈ రోజు చేస్తున్నటువంటి అప్పు 4,600 కోట్లు. ఇలా 22 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేసిన అప్పు 3,56,665 కోట్ల రూపాయలు. అంటే నెలకి సగటున 15,506 కోట్ల రూపాయలు. అంటే సగటున రోజుకి 516.8 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అంటే రోజుకి 516.8 కోట్ల రూపాయలు. అధికారంలోకి రాకముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అప్పులు చేయం, సంపద సృష్టిస్తామని. ఉన్న సంపద ఆవిరైపోతా ఉంది. ప్రజల సంపద మొత్తం తీసుకెళ్ళి తనకు సంబంధించినటువంటి బిఎస్ఆర్ లాంటి వాళ్ళకి, తన తనయుడు తోడలుడైనటువంటి శ్రీభరత్ లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ప్రజల యొక్క సంపదని ఎప్పటికప్పుడుగా దోచిపెట్టేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మాత్రం కూరుకుపోతా ఉంది. ఎంత దుర్మార్గం అంటే 7.81%, అంటే దాదాపుగా 8% వడ్డీతో ఈరోజు 4,600 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇలా మొత్తంగా బడ్జెట్ లోపల అప్పులే 1,98,564 కోట్ల రూపాయలకి చేరిపోయింది. ఇక బడ్జెట్ వెలుపల కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు ఎంత అంటే 1,17,704 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, రూపాయి కూడా ప్రభుత్వం నుంచి డబ్బు ఖర్చు చేయని సిటీ అని చెప్పబడే అమరావతికి ఆయన తెచ్చినటువంటి అప్పు 47,387 కోట్ల రూపాయలు. ఇలా మొత్తంగా కలిపి కేవలం 23 నెలల్లో 3,56,655 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. సో కేవలం 23 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసినటువంటి ప్రభుత్వం నాకు తెలిసి చరిత్రలో ఎక్కడా లేదు, ఏ ముఖ్యమంత్రి లేరు. సో మొన్న పయ్యావుల కేశవ్ గారు చెప్పినటువంటి బడ్జెట్ గణాంకాల మేరకు బడ్జెట్ లోపల బడ్జెట్ వెలుపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి రాష్ట్ర అప్పు 6,32,204 కోట్ల రూపాయలు. అంటే ఉమ్మడి వారసత్వంగా మనకు వచ్చిన అప్పు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మన నెత్తి మీద రుద్దిపోయిన అప్పు. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3 కలిపినా సరే 6,32,204 కోట్ల రూపాయలు అయితే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే 10 లక్షల కోట్లు చేశారని దుష్ప్రచారం చేశారు. కానీ 6,32,204 కోట్ల రూపాయలు దాదాపుగా స్వతంత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి చేస్తే, ఒక్క చంద్రబాబు నాయుడు గారు 22-23 నెలల్లో దాంట్లో సగం అంటే 3,56,655 కోట్లు చేశారు. అంటే దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర అప్పు 9,88,859 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే వాళ్ళు చెప్పినటువంటి 14 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేయబోయే అప్పును జగన్మోహన్ రెడ్డి గారి మీద రుత్తి ఎంత బాగా దుష్ప్రచారం చేశారో, ఎవరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, అప్పుల గుదిబండగా మార్చారు అనేది కూడా రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.